భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మహదేవపూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని జూనియర్ కళాశాల విద్యార్థులతోటి ఈ రోజు భారీ ఎత్తున మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది। ఈ ర్యాలీ ఎందుకోసం అంటే గత 4 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ లో ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది। 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి రాగానే విద్యారంగానికి 15% పైన నిధులు కేటాయిస్తామని చెప్పేసి ఈ రోజు విద్యార్థుల మోసం చేసినటువంటి పరిస్థితి ఉంది। తక్షణమే ఏదైతే పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలు ఉన్నాయో వాటిని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ మహదేవపూర్ మండల కమిటీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। అదేవిధంగా ఈ నెలలో స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా రాష్ట్ర బంధు ఈ నెల 30వ తారీఖు కూడా బంధు పిలుపుకోవడం జరిగింది। ఈ యొక్క పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుంటే భవిష్యత్తులో విద్యార్థి ఉద్యమాలు బలోపేతం చేస్తామని తెలియజేస్తాం। విద్యార్థులను కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులందరికీ కూడా ఇక్కడ చదువుకున్న విద్యార్థులందరికీ కూడా హాస్టల్ సౌకర్యం ఏర్పాటు చేయాలని చెప్పి మేము మిమ్మల్ని కోరుతా ఉన్నాము। గతంలో కూడా మీరు ఇక్కడ మీటింగ్ పర్పస్ లా మహదేవపూర్ మండల కేంద్రానికి 100 సార్లు రావడం జరిగింది। 100 సార్లు కూడా మేము మీకు వినతి పత్రం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది, కానీ ఏ ఒక్క సమస్యను కూడా మీరు ఇంతవరకు పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది। తక్షణమే ఈ యొక్క సమస్యలను స్పందించగా ఇక్కడ మండల కేంద్రంలో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలకు సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఇంటర్మీడియట్ డిగ్రీ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఎస్ఎంహెచ్ హాస్టల్స్ లేకపోవడం వల్ల విద్యార్థులు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది। తక్షణమే ఈ సమస్యలన్నింటిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మహదేవపూర్ మండల కమిటీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। అయ్యా శ్రీధర్ బాబు గారు ఈ యొక్క ప్రాంతానికి స్థానిక ఎమ్మెల్యేగా ఉంటూ రాష్ట్ర ఐటీ మినిస్టర్ గా ఉంటూ మా ఓట్లన్నీ వేసుకొని ఈ రోజు మీరు అధికారంలోకి రావడం జరిగింది। మీరందరూ కూడా